వెంకటాపురం మండలం బోధపుర గ్రామం కూర్చోవల్లో అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఏబిఆర్ వాయిస్ స్క్రీన్ పైన మీరు విజువల్ చూడొచ్చు. వెంకటాపురం మండలం నుంచి భద్రాచలం వరకు జరుగుతుంటా ఉన్నారు. మరి రోడ్డు మార్గం ములుగు జిల్లా వ్యాప్తంగా రహదారుల విషయంలో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వాజేడు వెంకటాపురం మండలాల్లో మాత్రం ముఖ్యంగా వాజేడు వెంకటాపురం జాతీయ రహదారుల పైన ప్రయాణికులు కాల్చుకోవడానికి చాలా భయపడుతున్నారని అంటే ఇక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఉత్తరాడు వేయడానికి ప్రభుత్వం బడ్జెట్ లేదనే సాగు చెప్తుందని గ్రహించిన ప్రయాణికులు ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎటువంటి హాని లేకుండా గుంతలన్నీ కూడా మరమ్మతు చేసి వారి ప్రాణాలను కాపాడాలంటూ ప్రయాణికులైతే ప్రథమ డిమాండ్గా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మన మధ్యలో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. మరిన్ని విషయాలు వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది వెంకటాపురం మండలం మంగవాయ గ్రామం. మరి రోడ్డు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. మరి ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ లేవు. వర్షాలు పడితే మాత్రం ఎక్కడ గోతుంది ఎక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితి. మరి చాలా నష్టం కూడా మనుషులకి జరిగే నష్టం. మరి వెహికల్స్ మరి పడిపోతే ఆడ ఇక లేవటం కష్టము. మరి రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రభుత్వము ఏమాత్రము కూడా పట్టించట్లేదు. దాని గురించి మరి ప్రభుత్వం స్పందించి మరి రోడ్డు సౌకర్యము కల్పించాలని కోరుతుంది. దెబ్బల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా కార్లు ఆటోల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏడవ వస్తుందన్నా మా వాళ్ళకే ఈ తీరు ఏడవతే ఈ తీరుగా అనవసరంగా అది మళ్ళీ రోజుకుంటాలని అంత డీడీలో కట్ అయిపోయింది. ఏ లాభం చెప్పు చంపుంటారు. ప్రభుత్వాన్ని ఏమంటున్నారు? మరమ్మతులు చేయించమంటారా? కొత్త రోడ్డు కావాలంటారా? కొత్త రోడ్డు వస్తుంది మరమ్మతులన్నీ చేస్తారు. ఏమైనా మరీ చింతగానో అంటే ఆంబులెన్స్ కొత్త రోడ్డు చెప్పు ఎట్లా పోతారా? వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఎంత బాధ అయితే ఈ గుంటలు మొత్తం ఇవి కూడా చేయండి. ఒకవేళ పంచాయతీ వాళ్ళు చేస్తారు, ప్రభుత్వం వాళ్ళు చేస్తారు, ఎవరు చేస్తారు. కానీ ఇది పక్కన స్కూల్